ముఖ్యమంత్రులను ముంచినటువంటి కేసీఆర్ను ఈ రాష్ట్రానికి 10 జన్మలొచ్చిన ముఖ్యమంత్రి కాకపోతుండే. ఈ లోఫర్గాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముదురా? అది నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వు థర్డ్ క్లాస్ పోయి నువ్వు థర్డ్ క్లాస్ చీప్ లిక్కర్ కానుంచి నీ అయ్య తాగిండు. నీ అయ్యని తెలంగాణ ప్రజలు నమ్ముదురా? చెప్పు. ఇది పచ్చిగా నేను మాట్లాడుతున్నా. ఇది నువ్వు జవాబు చెప్పు. మీకు చరిత్ర ఏది, మీ కుటుంబం ఉంది నాకు చెప్పు. మీ తండ్రి కేసీఆర్ అంటోడు కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిండు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిండు. ఎక్కడ పనిచేసినా సారా కాడ నుంచి మొదలుకుంటే, చీప్ లిక్కర్ కాడ నుండి మొదలుకుంటే, మరి అట్లా తాక్కుంటా ఉన్నోడు టీఆర్ఎస్ పార్టీ పెడితే ఆ టీఆర్ఎస్ పార్టీని ఏమంటారు? థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా. థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా. పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. తెలంగాణను అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ పార్టీ కూడా పెట్టపోవు. మంత్రి పదవి కేసీఆర్కు ఇయ్యనన్నాడు కాబట్టే బయటికి వచ్చి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఆ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ కోసం కాదు పార్టీ పెట్టింది. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసమే టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. ఆ టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న నాయకుడు కేసీఆర్, చంద్రశేఖరరావు గారుకి ఏ చరిత్ర ఉన్నది? ఏ చరిత్ర ఉంది చెప్పు. అంతకుముందు మీ ఏ చరిత్ర? కేసీఆర్ చరిత్ర ఏందో తెలుసా? కేటీఆర్ దుబాయ్ ఫైరోగులు చేసుకొని దుబాయ్కి పంపిస్తా అని చెప్పి కార్మికులను, కర్షకులను, కూలి చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఆ కాలంలో డబ్బులు లెమ్మని తీసుకొని వాళ్ళందరినీ దుబాయ్కి పంపకుండా మోసం చేసి ఈయన ఢిల్లీలో పోయి ఉన్నాడు. అది కేసీఆర్ చరిత్ర. ఇక థర్డ్ క్లాస్ అంటే చెప్తున్నా, ఇది కేసీఆర్ చరిత్ర. ఇక టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాక తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఆంధ్ర బడాబాబుల దగ్గర, వ్యాపారుల దగ్గర బెదిరించి అదిరించి ₹1,00,000, 50,000, 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇట్లా వసూలు చేసినటువంటి వాడే కేసీఆర్. అది చరిత్ర. ఆ పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీని నడుపుకున్నాడు కేటీఆర్. ఇది గుర్తు చేస్తున్నా, మీ చరిత్ర ఏందో గుర్తు చేస్తున్నా. టీఆర్ఎస్ పెట్టిన నాయకుడు ఆయన చరిత్ర ఏందో చెప్తున్నా. ఆంధ్ర బడాబాబులు ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసి టీఆర్ఎస్ పార్టీని నడుపుకున్నది. ఇది వాస్తవమే కదా. మీ పార్టీ చరిత్ర ఏంది? ఇక తర్వాత కేటీఆర్, హరీష్ రావు, మీరు ముగ్గురు, కవిత, మీరు నలుగురు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల దగ్గర, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, వ్యాపారుల దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేసుకుంటా సగం మీ దగ్గర, సగం పార్టీ నడపడానికి. ఇగో ఇట్లా మీ పార్టీ చరిత్ర. ఇక ఎవరు థర్డ్ క్లాస్ పార్టీది? ఇప్పుడు థర్డ్ క్లాస్ పార్టీ ఎవరిది? ఇగో ఇలాంటి చరిత్ర గల పార్టీ మీది. తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ పార్టీలు ఉండి తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకులను కూడా మోసం చేసి, దగా చేసి పార్టీ నుంచి బయటికి పంపించినటువంటి చరిత్ర మీది. ఇది నీ పార్టీ చరిత్ర. పార్టీ అని మాట్లాడుతున్నావు, నాయకుల గురించి మాట్లాడుతావు, కాంగ్రెస్ నాయకుల గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. మీ చరిత్ర ఇది. మొత్తం ఇలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా 2023 దాకా మొత్తము తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇవ్వడం మూలంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కేటీఆర్ అనేటోడు మంత్రి అయిండు, హరీష్ రావు అనేటోడు మంత్రి అయిండు.
మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంపీ, రాజ్యసభ సభ్యులు ఎంపీ అయినరు. ఒకవేళ సోనియా గాంధీ అమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యేటోడా, నువ్వు మంత్రి అయ్యేటోడువా? మీరు 10 జన్మలు ఎత్తిన ముఖ్యమంత్రి కాపో, మీరు మంత్రులు